మా వల్ల ఆ పనులకు అభ్యంతరాలు కలుగుతాయని మేము రాలేదు. మీరు హెలికాప్టర్లో వస్తున్నారు పోతున్నారు, ఒకవేళ హెలికాప్టర్ రాకపోతే పోతలేదు మీరు. ఇదేమైనా పాకిస్తానా లేకపోతే వేరే దేశంలో ఉందా మన వచ్చే స్కీము? వేరే ఎక్కడో దూర ప్రాంతంలో ఉందా? నదులు దాటిపోవాలి అడవిలో ఉందా? రవాణా సౌకర్యం లేదు హెలికాప్టర్ తప్ప వేరేనికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరోజు హెలికాప్టర్ లేకపోతే పోలేదు. ముఖ్యమంత్రి గారు తీసుకుపోయిండు, నేను ఓన్ అని చెప్పి పోలేదు. హెలికాప్టర్ ఇచ్చిన రోజు వస్తున్నారు పోతున్నారు. మేము బాధతో ఉన్నాం. పేదవాళ్ళండి వాళ్ళు, పేద జీవులు. కాళేశ్వరంలో కూలీలు వచ్చి సంతోషంగా పనిచేసారు. కరోనాలో పోదామంటే ట్రైన్లు ఎక్కించి పంపించారు మా ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణకు రావాలంటే సంతోషంగా వచ్చి పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు, దేశంలో ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని, తెలంగాణలో మాత్రం ఇంత బ్రహ్మాండంగా చూసుకున్నారని చెప్పేసి, పని చేసుకొని వదిలిపెట్టలేదని చెప్పి. ఎంతమంది చనిపోయినా క్లారిటీ లేదు, అసలు ఏం జరిగిందని క్లారిటీ లేదు. వాళ్ళు బతకడానికి ఎలాంటి బయట హంగామా తప్ప హెలికాప్టర్లో ఏవో సహాయ చర్యలు చేపడుతున్నారు, హెలికాప్టర్ల పైనుంచి తాడు కిందికి పైకి లాగుతున్నారు అన్నట్లు అడవుడు చేయడం తప్ప లోపల నుంచి ఏం ప్రయత్నాలు జరిగినాయి? ఒక లారీ మట్టి కూడా రాలేదు. మట్టిలో బురదలో ఇరుక్కుపోయిన వాళ్ళు ఒక బురద తీయలేదు, 10 కప్పల బురద కూడా. ఎట్లా బయటకు వస్తారు? ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు, వచ్చినటువంటి వాళ్ళకి ఆదనం. కానీ ప్రభుత్వం నుంచి కరెక్టు వాటర్ డివాటరింగ్ చేయడానికి సరైనటువంటి మోటార్లు లేటుగా బిగించిండ్రు, మట్టి లేటుగా తీసిండ్రు. ఇలా హరీష్ రావు గారు నిన్న రాగానే అక్కడ పోయి మాట్లాడగానే ఇక్కడ కేసు. ఇప్పటికీ ఒక 5 కేసులు అయినాయి, 5 కేసులు 6 కేసులు. అంటే మీరు మాట్లాడితే కేసు పెడతాం. హరీష్ రావు గారు మాట్లాడొద్దు, కేటీఆర్ గారు మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతామంటే ఇది ప్రభుత్వమా? ఏంది ఇది? ప్రజల పాలన, రాక్షసి పాలన? ఇదేం ప్రభుత్వం ఇది? ఇదేం పద్ధతి? ఏం కంటిన్యూగా మీరేమో 100 సంవత్సరాలు ఉంటామనుకుంటారా, 10 సంవత్సరాలు ఉంటామనుకుంటారా? మీకు అర్థమవుతలేదా గ్రౌండ్ రియాలిటీ ఏముందో? ప్రజలు ఏమనుకుంటారు కనీసం అర్థమవుతలేదా రేపు జరగబోయేది ఏందని? శివ రాజకీయాలు చేసేది మీరు, మాట్లాడినందుకు కేసులు పెట్టేది మీరు, భయపెట్టించేది మీరు. అసలు ఏం మాట్లాడదు మా ఇష్టానుసారం చేస్తే జరగదు, అది నడవదు. అది తెలంగాణలో కేసులకు భయపడి తెలంగాణ వచ్చేది కూడా కాదు. ఇది నిరంకుశంగా తెలంగాణ పదాన్ని ఉచ్చరించని సందర్భంలో కూడా ఎదురు తిరిగి ఏ రకంగా సమాధానం చెప్పిన ఆ రోజుల్లో. పాత ప్రాజెక్టులు కంప్లీట్ చేయరు, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పైన చిత్తశుద్ధి లేదు. డిపిఆర్ వాపసు వస్తే ఇప్పటివరకు కూడా డిపిఆర్స్ వాపసు వచ్చిన డిపిఆర్ను మళ్ళీ సబ్మిట్ చేయలేదు కేంద్రానికి, ఎలాంటి ప్రయత్నం లేదు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, గ్యారెంటీలు నెరవేర్చట్లేదు. మీ ఆయంలో ఎన్ని కూలిపోతున్నాయి. నిన్న ఎస్ఎల్బిఎసి, మొన్న పెద్దవాగు కొట్టుకుపోయింది, అంతకుముందు సుంకిశాల. అరే ఒక పిల్లలు కాళేశ్వరం దగ్గర పిల్లలు ఇట్లా కింద కొంచెం ఇట్లా కుంగితే